అవునా అన్న? ఇవాళ ఎంత వచ్చింది? ఇంకా కౌంటింగ్ అయిపోలేదా? అయ్యో ఎంత టైం పట్టచ్చట? ఆ, అందాజ కూడా చెప్పలేదా? సరే మనము 100 వేసుకుందామా? సాల్తి. మీరేంది గట్ల గురకాయించి చూస్తుండ్రు? ఏం లెక్క? దేనికి ఏం వేస్తున్నారు మీరు? చెప్పకుండా మీ మీద మాట్లాడుకుంటున్నారేంది అని అనుకుంటారా? ఇంకేముంటది, ఇవాళ దేశంలో దొరికిన మొత్తం పైకం ఎంత ఉండొచ్చు అని మా వాళ్ళని అడుగుతున్నా. మరి గంటకో రాష్ట్రం నుంచి వార్తలు వస్తున్నాయి కదా. పోలీసోళ్ళు ఇలేకర్లను పిలిస్తే ఇన్నొద్దులు ఇంత బంగారం కొంత పైకం దొరికిందని చెప్పేటోళ్ళు. కానీ ఈ నెల రోజులల్లా అంతా లచ్చలు కోట్ల ముచ్చట్లే, మొత్తం కడక్ కడక్ కొత్త నోట్లే. ఇక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు అయితే తినేందుకు కూడా తీర్వాటం లేకుంటుంది. ఒకటే ఫోన్లట, సార్ సార్ ఆడంత దాచిండ్రు ఈడింత దాచిండ్రని. కానీ ఏడికి పోయినా ఉత్త చేతులతోనైతే వస్తలేరు, సరిపోను దొరుకుతుంది. నోట్లు రద్దయిన కాంచెల్లి నిన్నటిదాకా మొత్తం ఎంత పైకం దొరికించుకుండ్రో తెలుసునా? 2900 కోట్లు. ఇవాళ 100 కోట్లు ఎన్నో ఒకతాన దొరికే ఉంటాయి. మన శేఖర్ రెడ్డి అన్న ఒక్కడే 100 కోట్ల కొత్త నోట్లను దాసే ఆ ఒక్కడు బయటపడ్డాడు. మరి దొరకని దొంగలు ఎందరున్నారో? ఆర్బీఐ ఆఫీసర్లు అచ్చు వస్తూనే ఉంటారు, దొంగల ఇండ్లకు చేరుతూనే ఉంటాయి. నడిమిట్ల లైన్ల నిలబడే పబ్లిక్కే తిప్పలు. సార్లు గా దొరికిన పైకమంతా మా తెలంగాణకు తెచ్చి వంచుండి సార్లు. రాత్రి పగలు తేడా లేకుండా లైన్లు కడుతున్నారు, మీకు పుణ్యం ఉంటది.